వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆదికాండము 28వ అధ్యాయం. అప్పుడు ఇస్సాకు యాకోబును పిలిపించి ఇలా ఆజ్ఞాపించి దీవించాడు. నీవు ఈ కనాను దేశములో ఉన్న స్త్రీలలో యువతను పెళ్లి చేసుకోకూడదు. లేచి పద్దనరాముకు వెళ్ళి మీ తల్లి యొక్క తండ్రి బెతూయేలు ఇంటికి వెళ్ళి మీ తల్లి అన్న లాబాను కూతులలో ఒక ఆమెను పెళ్లి చేసుకో. నీవు అనేక జనాలయ్యేలా అమిత శక్తిగల దేవుడు నిన్ను దీవించి ఫలవంతంగా చేసి అనేక సంతతి వారికి ప్రసాదిస్తాడుగాక. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశాన్ని, అంటే నీవు పరదేశిగా నివసించే ఈ దేశాన్ని నీవు స్వాధీనం చేసుకునేలా దేవుడు నీకు నీ సంతానానికి అబ్రహాము యొక్క దీవెనను దయచేస్తాడుగాక. అప్పుడు ఇస్సాకు పంపివేయబడిన యాకోబు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబాను సిరియావాడైన బెతూయేలు కొడుకు. యాకోబు ఏశావుల తల్లి రిబ్కాకు అన్న. యాకోబు పద్దనరాములో పెళ్లి చేసుకునేలా ఇస్సాకు అతన్ని దీవించి అక్కడికి పంపివేశాడని, దీవిస్తూ ఉన్నప్పుడు కనాను దేశములో ఉన్న స్త్రీలలో యువతను పెళ్లి చేసుకోకూడదని ఆజ్ఞాపించాడని ఏశావుకు తెలిసిపోయింది. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడు.